హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. ఇందిరామెల్లో సర్వే 96% పూర్తి. ప్రత్యేక యాప్ల వివరాలు నమోదు, ఇళ్ల నిర్మాణానికి నమూనా రూపకల్పన, తుది దశలో ఇంటింటి సర్వే, లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్ సమీక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని వారికి ఇందిరమ్మ పథకం పేరుతో ఇల్లు మంజూరు చేయనుంది. అందుకు గాను ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్లో రూపొందిస్తుంది. అధికారులు దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి అర్హుల వారిని గుర్తించేందుకు చేపట్టిన సర్వే తుది దశకు చేరుకుంది. ప్రజాపాలన దరఖాస్తు ఆధారంగా సర్వే. ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు గతంలో ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించారు. వాటి ఆధారంగానే గ్రామాల్లో సర్వే చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో 2,56,620, పట్టణాల ప్రాంతాల్లో 62,150, మొత్తం 3,18,770 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 2,44,573, మున్సిపాలిటీ పరిధిలో 59,814 దరఖాస్తులు అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం జిల్లాలో 96% సర్వేను పూర్తి చేశారు. సర్వేను పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు జిల్లాధికారులు నివేదికలను పరిశీలించారు. సర్వేలో వేగం పెంచారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని రోజులుగా దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి వద్దకే వెళ్లి వివరాలు సేకరించి యాప్లో నమోదు చేసే ప్రక్రియ చేపట్టారు. దరఖాస్తుదారులు వివరాలను నమోదు చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇంటి నమూనా నియోజకవర్గానికి 3,500. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయనుంది. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయనున్నారు. అర్హులైన నిరుపేదల ఖాళీ స్థలం ఉన్న వారికి మంజూరు చేయనున్నట్లు సంబంధిత అధికారులు అయితే వెల్లడించారు. ఇక గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నమూనా రూపొందించి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ నమూనా ఇంటి పనులను ప్రారంభించారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అందించనుంది. సర్వేపై సూపర్ చెక్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి జిల్లాలో సూపర్ చెక్ నిర్వహిస్తున్నారు. మండలంలో సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపాలిటీ సంబంధిత కమిషనర్లు, అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రతి గ్రామం వార్డులలో 10 సర్వే పూర్తి అయినవి సరైన విధంగా ఉన్నాయో లేదో తెలుసుకుంటారు. ఏవైనా తప్పులుంటే సవరణలు చేస్తున్నారు. ఈ సర్వే పైన సూపర్ చెక్ అని అంటే నేను లాస్ట్ టైం వీడియో అయితే చేశాను. అంటే ఎవరికైతే సెకండ్ వెరిఫికేషన్ అవుతుందో అది వాళ్ళ కింది స్థాయి అధికారులు కరెక్ట్ చేశారా లేదా అని చెప్పేసి ఈ సర్వేపై సూపర్ చెక్ అని ఒకటి ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే వారిపైన మళ్ళీ ఎవరైతే అధికారులు ఉంటారో వారైతే సర్వే చెక్ చేస్తారు. మొత్తానికైతే ఈ నెల 28వ తారీఖు నుంచి అయితే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఫస్ట్ విడత అర్హుల లిస్ట్ అయితే రాబోతుంది. మనకు సంక్రాంతి తర్వాత అర్హుల లిస్ట్ అయితే వస్తుంది. ఈ 26 నుంచి 28వ తారీఖు అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికైతే ఫస్ట్ విడత అమౌంట్ అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ అయింది. కొత్తగా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.